ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసుకునందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని చెప్పుకొనగా, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు యొక్క పరిస్థితి చూసినట్లయితే దావీదు మిక్కిలి దుఃఖపడును లేక బహుగా దుఃఖపడును అనే మాట మనకు కనబడుతూ ఉంది. ఎందుకు తన దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే తమ యొక్క ఇద్దరు భార్యలు, అదేవిధంగా కుమార్తెలు కూడా చెరలో పోయినట్లు మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే తన పిల్లలు, తన భార్యలు లేనివాడిగా ఉన్నప్పుడు ఎంతో దుఃఖం చెందుతూ ఉన్నాడు. దావీదు యొక్క పిల్లలే కాదు, తనతో ఉన్న 600 మంది యొక్క కుటుంబములు చెరగా కొనుపోబడ్డారు. అటువంటి సమయంలో దావీదును రాళ్ళతో కొట్టి చంపాలని 600 మంది పురుకొల్పబడి దావీదును చంపుదామనుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వారి యొక్క ముందు స్థితి ఎటువంటిదంటే అప్పు బాధలతో, సమాధానం లేక అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు దావీదు దగ్గరకు వచ్చి కూడుకున్నట్లు మనము చదివి ఉన్నాం. అయితే సమాధానము లేక ప్రాణము విసికి అప్పుబాధల్లో ఉన్నటువంటి వారికి ఇప్పుడు పిల్లలు, భార్యలు ఉన్నప్పటికీ ఎంతో సంతోషము, సమాధానం అనేది వారికి కనబడుతూ ఉంది. భార్యల కోసం, పిల్లల కోసం దావీదును చంపుదామని అనుకుంటూ ఉన్నారు. తన వాళ్ళు అని అనుకున్నవారు చివరికి తన ప్రాణమును తీయడానికి కూడా వెనకాడడం లేదు అనే విషయము మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఆ సమయంలో దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో, నీ యొక్క విశ్వాస ప్రయాణంలో నాకు సహాయం చేస్తారనుకున్నవారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళరు అనుకున్నవారు నీకు అనేకులు ఉన్నారేమో బహుశా, కానీ వారెవ్వరూ నేను ఆదరించేవారు ఎంత మాత్రము కానే కాదు. ఎందుకు కాదని చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ మనం ఎంతో ప్రేమించిన వారైనా కొన్ని పరిస్థితుల్లో శత్రువులుగా మారిపోతారు. లేదా మనకి వారి శత్రువులైన అవుతారు, వాళ్ళకి మనమైనా శత్రువులు అయిపోతూ ఉంటాం. దావీదు దగ్గరికి అసమాధానంతో వచ్చారు, అప్పుబాధలతో వచ్చారు, ఎన్నో ఇబ్బందులతో వచ్చారు, ప్రాణం విసుకుపోయి వచ్చారు. కానీ వారందరినీ దావీదు చేరదీశాడు. అటువంటి ఉపకారము పొందినటువంటి వారు ఈరోజు దావీదును చంపాలనుకుంటూ ఉన్నారు. చూసారు, దావీదు వారికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో తిరిగి వారు దావీదును చంపుదామన్న దృక్పథం కలిగి ఉన్నారు. అంటే నీ ద్వారా మేలు పొందిన, లేక నువ్వెవరికి మేలు చేసినా వారు నీతో ఎల్లప్పుడూ ఉంటారని అనుకోవద్దు. వారి ద్వారా నీకు ఇబ్బందులు కలగవచ్చు. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను బట్టి ధైర్యపరచబడాలి, నీ ధైర్యం నేనే. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరిని ధైర్యంగా భావించుకుంటూ ఉన్నావు? నీ కొడుకునా, నీ కూతురునా, నీ యొక్క భర్తనా, నీ భార్యనా, లేక నీ పిల్లలనా, నీ తల్లిదండ్రులనా? ఎవరిని నువ్వు ధైర్యంగా భావించుకుంటున్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది, ఆయనే నీకు ధైర్యం. ఎవరు? యేసు ప్రభువే నీకు ధైర్యం. కనుక ఆ ధైర్యం ఇచ్చేసే నువ్వు ఆరాధించాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. నిజమే,
దావీదు యొక్క జీవితంలాగా మా జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతున్నాయి, బాధలు ఎదురవుతున్నాయి. అటువంటి సమయంలోనైనా మా బంధువుల వైపు, రక్త సంబంధుల వైపు మేము చూస్తూ ఉన్నాం. కానీ నీ వాక్యం సెలవిస్తుంది నిన్ను బట్టి చూడాలని చెప్పేసి. కనుక నిన్ను చూసే కన్నులు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.